ఒక చిన్న కథ చెప్తాను. ఇది కొంచెం మొరటుగా అనిపించవచ్చు, నాకు చెప్పడానికి నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాకపోతే వాస్తవిక జీవితంలో, ప్రపంచంలో మనం కూడా అలాంటి పరిస్థితే. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాడు బాగా. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను వివాహం చేసుకుంటాను అన్నాడు. అయితే ఆమె సరే నువ్వు కూడా నాకు నచ్చావు, నేను చేసుకుంటాను, అయితే ఒక కండిషన్, ఒక షరతు. ఆ అబ్బాయి అమ్మాయితో అంటాడు, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. సరే నాకు నీవన్నా ఇష్టమే, చేసుకుంటాను, కానీ ఒక షరతు, నా చెల్లెలు ఇంకా అందంగా ఉంటుంది, అయితే జీవితంలో ఎప్పుడు ఆమె వైపు చూడకూడదు అని చెప్తాడు. సరే అంటాడు. అయితే ఆమె ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడో లేదు, ఇక్కడే మా ఇంట్లోనే ఉంటుంది ప్రస్తుతానికి, తర్వాత మనం వివాహం చేసుకున్న తర్వాత వేరే ఉండేటట్టు చూద్దాం, కానీ ప్రస్తుతానికి నా ఇంట్లోనే ఉంది, నీ వెనకనే ఉందండి. వెంటనే ఆయన వెనక్కి తిరుగుతాడు. చెంప చెళ్ళు అనిపిస్తుంది అనమాట. ఎందుకు కొట్టామంటారు. చెప్పావు కదా నీవు లేకపోతే నువ్వు బ్రతకలేనని చెప్పి, చూడనని చెప్పావు, మాట ఇచ్చావు కదా. మన పరిస్థితి కూడా ఎట్లా ఉందంటే, ఈ బాహ్య ప్రపంచం మనకి ఎంత ఆకర్షణీయంగా కనబడుతుందంటే, ఎన్నిసార్లు మనకి వేదాంతం చెప్పినా ఈ ప్రపంచం నిస్సారం, ఇందులో సారం లేదయ్యా, ఇందులో సుఖం లేదయ్యా గౌతమ బుద్ధుడికి, అయినప్పటికీ కూడా మనం అట్లనే లేదు, ఇది సారం లేదంటే అందరం అనుకుంటున్న సారం లేదని, మళ్ళీ కానీ అటువైపే తిరుగుతున్నాం, అటువైపే పోతున్నాం. అట్లనే మన చెంప చెళ్ళు అనిపిస్తూ ఉంటుంది ప్రకృతి మనని. మనం ఏదో సుఖం కోసం వెళ్తాం, వెంటనే దుఃఖం అక్కడ కాచుకొని కూర్చుంటుంది, అలా దొరికిపోతున్నాం అనమాట. ఒకసారి 2 సార్లు కాదు, అలా మళ్ళీ 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 జన్మకి అలా అనుభవాలు కలుగుతూనే ఉన్నప్పటికీ కూడా అనుభవాల నుంచి మనం నేర్చుకోవట్లేదు. తెలివైన వాడైతే తొందరగా నేర్చుకుంటాడు. గౌతమ బుద్ధుడికి ప్రపంచం మొత్తం దుఃఖమయంగా కనపడింది. ఒక వివేకానందుడికి వివేకం ఉన్న ప్రతి మనిషికి అలా కనపడుతుంది. వివేక విహీనులకు మాత్రమే ఈ ప్రపంచంలో సుఖం ఉందని అనిపిస్తుంది అనమాట. వాళ్ళు పెస్సిమిస్టులు కాదు, చాలా తెలివైన వాళ్ళు, చాలా వివేకం ఉన్నవాళ్ళు, జ్ఞానవంతులు. జ్ఞానవంతులకి ప్రపంచం నిజంగా దాని స్వరూపం, స్వభావం తెలుస్తుంది. అంత వివేకం మనకు లేదు కాబట్టి, మనం వివేక శూన్యులం కాబట్టి మనకి ఏదో సుఖం ఉంది అని అనిపిస్తుంది. ఆనందాల కోసం, అల్పసుఖాల కోసం ప్రయత్నం చేస్తుంటూనే మానవ జీవితం, అమూల్యమైనటువంటి మానవ జీవితం, మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతికి అవకాశం ఉన్నటువంటి ఉపకరణాన్ని ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం వెచ్చిస్తూ నిరుపయోగం చేసుకుంటున్నాం.